దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ వాక్యము సామెతల గ్రంథము 8వ అధ్యాయము చూద్దామండి. 8వ అధ్యాయము ఆయన ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానని అంటున్నాడు. ఒక్కసారి చూద్దామండి. 17వ వచనం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ఐశ్వర్యము, ఘనత, చూడండి, ప్రేమ, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంట? ఆయన దగ్గరే దొరుకుతాయంట. అందుకే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద నున్నవి. మేలిమి బంగారు కంటే అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. దేవుని దగ్గరికి వస్తే అన్నీ వస్తాయి. దేవుని ప్రేమించండి, యేసయ్యని ప్రేమించండి. యెహోవా దేవుని కొరకు తృష్ట కలిగిన ప్రాణముతో దేవుని వైపు చూస్తా, ప్రభా ప్రభా అని ప్రార్థిస్తే దేవుడిని ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. నమ్మండి బాబు, నమ్మండి. దేవుల్లో ఉన్నవారు చెడిపోయినట్టుగా ఎక్కడా లేదు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్టుగా ఎవరు చెప్పరు కూడా. దేవుడిని నమ్ముకున్న అమ్మ వీళ్ళు పాడైపోయారమ్మ అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురండి చూద్దాం. ఎక్కడా లేదు. దేవుడిని నమ్ముకున్నప్పుడు సమస్తమును ఆయన అనుగ్రహిస్తా, దీవిస్తా, ఆశీర్వదిస్తా, వర్ధిల్ల చేస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నువ్వు ఆయన ప్రేమించు, అప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తారంట. ప్రేమించి ఏం చేస్తాడంటే నన్ను జాగ్రత్తగా వెతికి వారికి దొరుకుతాడంట. ఆయన జాగ్రత్తగా వెతికితే మనకే దొరుకుతాడంట. నేను గొప్ప అంటాం మానేయండి బిడ్డలారా. దేవుని కృప వల్ల నేను ఇలా ఉన్నాను, దేవుని దయ వల్ల మేము ఇలా ఉన్నాం, దేవుని కృపచేతనే మేము ఆశీర్వదించబడ్డాం, దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడని ఎవరైతే దేవునికి మహిమను తీసుకొస్తారో వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. కాబట్టి మీరు కూడా ఆయన్ని ప్రేమిస్తే ఆయన మహిమను మీరు ఎవ్వరు తీసుకోవద్దు. ప్రార్థన చేసి కార్యం జరిగినప్పుడు దేవుని కృప వల్ల ఈ కార్యం జరిగిందని చెప్పండి. ఇంకా చెప్పాలంటే ఇదిగో మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే ఆరోపించాలి. కానీ ఆ మహిమను, ఘనతను ఎక్కడ నువ్వు కోరుకోకూడదు. ఘనతను కూడా తీసుకోవడం ప్రయత్నం చేయొద్దు. నీ వల్ల జరిగింది కాదు, అది దేవుడు జరిపిస్తే జరిగింది ఆ కార్యాలన్నీ. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత అని చెబుతూ దేవుని సువార్తను ప్రకటించాలని కోరుకుంటూ, మరి ఇక్కడైతే ఆయన్ని ప్రేమించమని చెప్తున్నారు కాబట్టి ఆయన్ని ప్రేమించి ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలని మనసారా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆస్తికర్తలుగా చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్.